ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ దేశంలో 5G సేవలను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే జూన్ నుంచి 5G సేవలను విస్తరించనున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కంపెనీ సీఎండీ 5G సేవల గురించి మరిన్ని కీలక విషయాలను ప్రస్తావించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ 5G సేవలు త్వరలో దేశంలో మొదలు కానున్నాయి. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించారు. బిఎస్ఎన్ఎల్ 5G విస్తరణ ఈ సంవత్సరం జూన్ నాటికి ప్రారంభమవుతుందని తెలుపగా, అనేక మంది యూజర్లు ఎక్కడ మొదట ఈ సేవలు ప్రారంభమవుతాయని ఆసక్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే బిఎస్ఎన్ఎల్ సంస్థ సీఎండీ రాబర్ట్ జె రవి 5G సేవల గురించి మరిన్ని కీలక విషయాలను పంచుకున్నారు. బిఎస్ఎన్ఎల్ 5G సేవలు మొదట ఢిల్లీలో ప్రారంభమవుతాయన్నారు బిఎస్ఎన్ఎల్ సంస్థ సీఎండీ. నెట్వర్క్ యాజ్ ఏ సర్వీస్ మోడల్ను ఉపయోగించి కంపెనీ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఢిల్లీ తర్వాత మరిన్ని నగరాలకు ఈ సేవలను విస్తరించడానికి సంస్థ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 5G సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, మెరుగైన డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్, అధిక నాణ్యత గల కాల్స్ వంటి అనేక ప్రయోజనాలను పొందుతారని చెప్పారు. ఇదే సమయంలో బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడుతుందని సీఎండీ వెల్లడించారు. కాగా గత సంవత్సరం బిఎస్ఎన్ఎల్ ఢిల్లీలో 5G సేవలపై పైలట్ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు స్థానిక విక్రేతల సహాయంతో జరిగాయి. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ వంటి సంస్థలు బిఎస్ఎన్ఎల్ కోసం 1,00,000 కొత్త 4G మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడంలో సహాయపడుతున్నాయి. ఈ భాగస్వామ్యాలు బిఎస్ఎన్ఎల్ 5G సేవలను మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బిఎస్ఎన్ఎల్ను పునర్జీవింపజేయడానికి ప్రభుత్వం గత సంవత్సరం బడ్జెట్లో 80,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో వినియోగదారులు వేగవంతమైన, నాణ్యమైన సేవలను కోరుకుంటున్నారు. ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్ 5G సేవలు కూడా అందుబాటులోకి వస్తే అనేక మంది బిఎస్ఎన్ఎల్కు మారే అవకాశం లేకపోలేదు.